యూదా పత్రిక 21వ వాక్యం. మిమ్మును మీరు కట్టుకొనుచు 1:21. ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవుని స్తోత్రాలు చెప్పాలి. దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకొని ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుండి మనము దేవుని ప్రేమను గురించి మనం తెలుసుకుందాం. దాని స్తోత్రం కలుగునగాక. చేతులది చెప్పాలి. దేవుని ప్రేమను గూర్చి మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రేమను పోకుండా కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. వాక్యం చెప్తున్న మాట, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు. అంటే దేవుని కనికరం మనకి నిత్య జీవార్థమైనదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా అన్నప్పుడు చేతులెత్తాలి మీరు. ఏంటంట? నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి అంటాడు. ప్రియులారా, మనుషులు మన మీద కనికర పడితే ఏమీ జరిగిపోదు. దేవుడు మన మీద కనికర పడితే మనకి నిత్య జీవం కలుగుతుందని వాక్యం చెప్తుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని కనికరము మన మీద ఉండాలి. దేవుని కనికరం మనం పొందాలి. దేవుడు మన మీద కనికర పడినప్పుడు చాలా కార్యాలు జరుగుతాయి. 1, 2 కాదు, చాలా. కనికర పడాలి దేవుడు మన మీద. కొంతమంది మనుషులు మన మీద కనికర పడినట్టుగా కనపడతారు, కానీ వారి వల్ల ఏమీ అయిపోదు. అయ్యో పాపం, అలానా ఇలానా, అయ్యో అంటారు అంతే. దేవుడు కానీ అలా అనగలిగితే చాలా కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. దేవుని కనికరము ఎలాంటిదంటే నిత్య జీవార్థమైనదంట. నిత్య జీవం. సాధారణమైన జీవం అంటే భూమి మీద బ్రతకడం అనుకోండి. నిత్య జీవం అంటే ఎప్పుడు బ్రతికేది. అంటే దేవుని కనికరం ఏం చేస్తుంది? మనల్ని నిత్య జీవానికి అర్హులుగా మారుస్తుంది. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఆ కనికరం కొరకు మనం ఏం కావాలంట? కనిపెట్టుచు. దాని స్తోత్రం కలుగునగాక. చాలాసార్లు మన స్థితిగతులు వాళ్ళకి ఇలాగ చెప్పుకొని ఎవరైనా మా మీద కనికర పడతారేమో అని, అయ్యో మేము అప్పుల్లో ఉన్నాం, తెప్పల్లో ఉన్నాం, అయ్యో అక్కడ అట్టున్నాం ఎట్టున్నాం, ఏదైనా జాలి పడిస్తారని, అంటే కనికర పడిస్తారని. అంటే ఎవరు కనికరం కొరకు కనిపెడుతున్నట్టు? ఇల్లు మనుషుల కనికరం కొరకు నో. దేవుని కనికరం నీ మీద, నీ కుటుంబం మీద, సంఘం మీద ఉండాలి. అయితే ఇప్పుడు ఆ కనికరం ఎలా దొరికిందంట? కనిపెట్టాలి. వెయిటింగ్ ఫర్ దట్ మెర్సీ ఆఫ్ గాడ్. వీ విల్ వెయిట్ ఫర్ దట్ మెర్సీ ఆఫ్ గాడ్. మనమందరము దాని కొరకు వెయిట్ చేయాలి. కనికరం కొరకు. ఆ కనికరము దొరకాలి అంటే మనము, వాక్యం చెప్తుంది, కృపాసనము యొద్దకు వెళ్ళాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఎక్కడికి వెళ్ళాలండి? హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది, కృపాసనము యొద్దకు వెళ్ళాలి. అంటే కృప సింహాసనం ఒకటి ఉంది దేవుని దగ్గర. ఆయన దగ్గర కనిపెడుతూ ఉండాలి. ఎప్పుడా దేవుని స్తోత్రం కలుగునగాక. ఎంతది?
ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. కనుక మనము కనికరింపబడినట్టు సమయోచితమైన సహాయము కొరకు. చూసారా, మనము కనికరింపబడినట్లు సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కనికరం కొరకు మనం ఎక్కడ చేరాలంట? కృపాసనం యొద్దకు. దేవుని స్తోత్రం కలుగునగాక. కృపలో జీవించాలని కృపాసనం యొద్దకు వచ్చి తిని. దేవుని స్తోత్రం. ఏంది బాలేదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కృపలో జీవించాలని కృపాసనం యొద్దకు చేరినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? గనుక మనము కనికరింపబడినట్లు. గట్టిగా చెప్పండి. కృపాసనం యొద్దకు మనము వచ్చి కనిపెట్టాలి, కనిపెడుతూ ఉండాలి. అయ్యా, ఎప్పుడు నన్ను కనికరిస్తావు, ఎప్పుడు నా కార్యం చేస్తావు. దేవుని బిడ్డల్లో ఒక అలవాటు నేర్చుకోవాలండి. కొంత సమయం దేవుని దగ్గర కనిపెట్టాలా. ప్రార్థన చేయటమే కనిపెట్టడం అంటే. ఒక అంశం, ఒక అవసరత ఉంది, ఒకడు పొందుకోవాలి, లేకపోతే ఒకడు పోగొట్టుకోవాలి. అది ఏదన్నా రోగం కానీ ఇంకేదన్నా ఇంకోటి పోగొట్టుకోవాలి, లేకపోతే ఒకటి పొందుకోవాలి, ఏదన్నా అవసరత తీర్చబడటానికి. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. కుక్కలు అక్కడక్కడ అన్నం తినేటప్పుడు మన పల్లెల దగ్గరికి వచ్చి ఏం చేస్తాయి? కూర్చొని కనిపెడతా ఉంటాయి, ఒక ముద్దేస్తామేమోనని. దేవుని స్తోత్రం. మనము కూడా ఆయన్ని తొందర పెట్టకూడదు, కానీ ఏం చేయాలి? కనిపెడుతూ ఉండాలి. కనిపెడుతూ ఉంటాడు. ఎట్లా? దాసుని కన్నులు యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు యజమానురాలు చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. వాళ్ళ వైపు వీళ్ళ వైపు కాదు చూడాల్సింది కళ్ళు. కొందరి కళ్ళు డాక్టర్ల వైపు చూస్తూ ఉంటాయి, కొందరి కళ్ళు అప్పులు ఇచ్చే వారి వైపు చూస్తూ ఉంటాయి, కొందరి కళ్ళు ఇంకా వేరే వైపు వాళ్ళ వైపు చూస్తూ ఉంటాయి. మనం అలా కాదు. మనం ఎలా? ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళి ఎప్పుడు కరుణిస్తాడా, ఎప్పుడు నన్ను దీవిస్తాడా, ఎప్పుడు నా చీకటిని వెలుగుగా మారుస్తాడా, ఎప్పుడు నా దరిద్రమును శాపమును తొలగించి నన్ను సమృద్ధితో నింపుతాడా అని ఆయన కృపాసనము యొద్దకెళ్ళి మనం ఏం చేయాలి? కనిపెడుతూ ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఆయన కృపాసనం యొద్దకెళ్ళి మనుషుల దగ్గర కాదండి. పొద్దున పోయి వాళ్ళ కోసం ఎదురు చూసాం, నిరాశ మిగిలింది. వాళ్ళు ఇస్తానన్నారు, చేస్తానన్నారు, వస్తానన్నారు, వచ్చింది లేదు, ఇచ్చింది లేదు, చేసింది లేదు. సిగ్గుపడిపోయావు. వాక్యం చెప్తుంది తెలుసా? దేవుని కొరకు మనం కనిపెట్టినప్పుడు, దేవుని కొరకు మనము ఎదురు చూసినప్పుడు, కీర్తన గ్రంథం 25:3 ఉంటుంది. 25వ కీర్తన 3వ వాక్యం, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గుపడడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడో సిగ్గునందడు. దాని స్తోత్రం కలుగునగాక. దాసుడు యజమానుడు ఏమన్నా ఇస్తాడేమో, అతను వాడుకున్న బట్టలు కానీ, లేకపోతే ఏమైనా టిప్పు, లేకపోతే ఏదైనా బోనస్గా ఏదైనా ఇస్తాడేమోనని అతను చేతి తట్టు చూస్తూ ఉంటారు. దాని స్తోత్రం కలుగునగాక. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్య పేరిచర్లలో ఒక పిల్ల నమ్మకంగా మాకు పరిచయం చేసింది. పిల్లల్ని పట్టుకోవటం, ఇల్లు లోడటం, స్కూల్ పిల్లే చాలా నమ్మకంగా చేసింది. ఈ అమ్మాయికి ముందు ఇంకొక అబ్బాయి చేసేవాడు. స్కూల్కి వెళ్ళి రావటం, బ్యాగ్ ఆడి ఇసిరేసి. ఎందుకనంటే ఈ పిల్లల్ని పట్టుకునే బాధ్యత చాలా పెద్దది, చాలా ఇసుకతో కూడింది కూడా. అదేనో స్తోత్రం.
కొంతమంది పిల్లల్ని ఏదైనా గద్దిస్తున్నప్పుడు ఏంది అట్లా ఇట్లా అని అన్నాం అనుకో, బాధపడి వెళ్ళిపోతారు. వాడు వెళ్ళడం పాపం ఎంతగా నమ్మకంగా ఉన్నాడులే అని వాడికి తెలియదు. దేవుని స్తోత్రం. ఒకరోజు ఏం చేసామంటే వాడికి ఏదన్నా గిఫ్ట్ ఒకటి ఆర్డర్ చేయండి అని చెప్తే గిఫ్ట్ ఒకటి ఆర్డర్ ఇచ్చాం. దేవుని స్తోత్రం. అది ఈడికి మేము ఇచ్చిన తర్వాత ఆ పిల్ల చూసింది. అలా చూసి అమ్మో నేను కూడా నమ్మకంగా ఉంటే నాకు కూడా ఏదో ఒకటి ఇస్తారనుకున్నదో ఏమో తెలియదు, కానీ ఒక నెల నుండి బాగానే ఉంటుంది నమ్మకంగా. దేవుని స్తోత్రం. ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఎందుకు నాకు అనిపించి ఆ అమ్మాయి కూడా డ్రెస్ తీసుకోవాలనిపించింది. కొనిచ్చిన తర్వాత అర్ధరాత్రి పోయి వాళ్ళ అమ్మ వాళ్ళు లేపి ఏమంటుందంటే, అమ్మ అన్న ఈరోజు నాకు ఈ డ్రెస్ గురించాడు అది ఇది అని అన్నది. వాళ్ళ అమ్మ ఉదయాన్నే వచ్చేమన్నదంటే, ఎందుకులయ్యా అదయ్యా ఇదే అన్నది. నేను ఆ పిల్ల ఉదయం స్కూల్కి వెళ్ళటం, ఆ బ్యాగ్ ఆడ పడేయటం, అర్ధరాత్రి మేము ఎప్పుడు పడుకుంటాం మీ అందరూ తెలుసుగా, అప్పుడు దాకా నిద్రపోదు పాపం. నిద్ర వస్తున్నా సరే ముసుకేసుకుంటుంది. ఈ పిల్లలు ఎవరైనా కయ్యా అన్నారా మళ్ళీ లేచి అవుతుంది. దేవుని స్తోత్రం. ఎంత నమ్మకంగా నువ్వు కనిపెట్టినప్పుడు ఏదో ఒకటి చేయాలా లేదా అనిపిస్తుందా లేదా? మనము కూడా దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు, నమ్మకంగా కనిపెట్టినప్పుడు ఏదో ఒక దీవెన ఇవ్వాలనుకుంటాడా లేదా? చెప్పండి. ఖచ్చితంగా ఏదో ఒక దీవెన. మిగతా పిల్లలందరూ ఏం చేశారు? అన్న మాకేం కొని లేదంటే మీరు కనిపెట్టుకునే విషయంలో నమ్మకంగా లేరు. కనిపెట్టుకునే విషయంలో నమ్మకంగా లేరు. ఈ పిల్లను చూసి ఈ పిల్ల నమ్మకంగా ఉంది. దాని స్తోత్రం కలుగునగాక. మనుషులుగా మనం ఏదో ఆఫ్టర్ ఆల్ చిన్నగా ఏదో చేస్తాం, చిన్నవి అనుకోండి. దేవుడు మన మీద కనికర పడితే మనకి ఏదైనా చేయగలడా లేదా? అటైతే ఎందుకు భయపడతావు? నువ్వేం చేయాలి? ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళి, నీ ఎదుట నేను ఎంత యథార్థంగా ఉంటున్నాను, నీ ఎదుట నేను ఎంత నీతిగా ఉంటున్నాను, నీ ఎదుట నేను ఎంత నమ్మకంగా ఉంటున్నాను. ఎవరో వస్తారు, చూస్తారు, చేస్తారని నమ్మకం నాకు లేదయ్యా. నువ్వు చూస్తావని. ఆమెన్ చెప్పండి. నువ్వు చూస్తావని చెప్పు గట్టిగా. నువ్వు చేస్తావని. ఎవరో నా బాధలన్నీ చెప్పుకుంటే నా మీద కాస్త కనికర పడతారని అట్లా చెప్పాను, అయిపోయింది అనుకోండి. ఇక వాళ్ళ మీద కాదు నువ్వు ఆశపడాల్సిందే. చూసాము, కనిపెట్టాము, ఎదురు చూసాం, ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు ఎటు మతి తప్పి మనుషుల వైపు కన్నులెత్తగా మనసులో ఏం మిగిలింది? నిరాశే. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడో సిగ్గునొందడు. హల్లెలూయా. ఏదో ఒక రోజు వస్తాడు ఆయన ఖచ్చితంగా నీ దగ్గరికి. ఏదో ఒక రోజు వస్తాడు. బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు దేవుని కొరకు కనిపెట్టుకొనక ఎక్కడికో తెలివైన వారమని పరిగెత్తిన నయోమి కుటుంబం ఏమైపోయింది? కాదు, ఏదైనా ఆయన చేస్తాడు. ఇక్కడ ఏ స్థితి వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా దేవుని చిత్తం కాకుండా మేము ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడే కనిపెట్టుకొని చూస్తాము. ఏదో ఒక దినాన ఆయన మమ్మల్ని వచ్చి దర్శిస్తాడు. రూతు గ్రంథం 1:6. ఏదో ఒక దినాన ఆయన వచ్చి ఏం చేస్తాడు? వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని. చూడండి, దేవుడు దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక. ఇక్కడ కనిపెట్టుకున్న వారిని దర్శించడానికి దేవుడు వచ్చినప్పుడు నయోమి కుటుంబం అక్కడుందా? ఎక్కడుంది? లోకములో ఉంది, శాపములో ఉంది, పాపుల మధ్యలో ఉంది, అన్యుల మధ్యలో ఉంది ఆ కుటుంబం. ఈరోజు నా ప్రియతమ బిడ్డలారా, కనిపెట్టండి. ఏదో ఒక రోజు ఎక్కడైతే నిందలు మోస్తున్నావో, అవమానాలు అనుభవిస్తున్నావో, ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో, ఎక్కడైతే దుఃఖపడుతున్నావో, అదే స్థలానికి నా యేసయ్య వచ్చి నిన్నేం చేస్తాడు? దర్శిస్తాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఏదో ఒక రోజు వస్తాడు, కనిపెట్టుకున్న వారిని సిగ్గుపరచడు ఆయన. అప్పుడు దాకా మనం ఆయన కృపాసనం ఏం చేయాలి? కనిపెట్టుతూ ఉండాలి. అక్కడ పోయి సంపాదించుకుందాము అనుకునేవారు లారా అంటాడు యాకోబు పత్రిక 4. కనిపెట్టుకొని ఉండాలండి.
నువ్వు చెప్పక మునుపే నీ స్థితిగతులు ఎరిగిన దేవుడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. రేపు అదే 4వ అధ్యాయం 7-8 వాక్యాలు అంట. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. అది కాదమ్మా, దేవుని యొద్దకు రండి. అది కాదు. దేవుని స్తోత్రం కలుగునగాక. గట్టిగా చెప్పండి. నా బైబిల్ చినిగిపోయింది, కొత్త బైబిల్ కొనుక్కోవడానికి మనసు లేదు. దేవుని స్తోత్రం. అందుకని నేను టక్కన బైబిల్ తీలేకపోతాను, ఎగిరిపోతున్నా పేపర్లో. 4వ అధ్యాయం 13వ వాక్యం. అది దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింపుము రండని చెప్పుకొని వారలారా. చూడండి. దైవ చిత్తము లేకుండా నువ్వు నీ ఊరును వదిలిపెట్టి ఒక్క అడుగు కూడా వేయటానికి లేదు. నీ ఊర్లో కరువు కలగొచ్చేమో. ఆ పట్టణం ఈ పట్టణం, హైదరాబాదు, బెంగళూరు, నేపాల్, భూపాలు పోతానంటానికి కుదరదు. ఏం చేయాలి? నేడైనను తీయండి, బైబిల్ తీయండి, చదువు. రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి 6 నెలలుండి సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింపు రండని చెప్పుకునే వారులారా. రేపేమి సంభవించునో నీ వెరుగవురా, ఇంతేరా నీ బ్రతుకింతేరా. సేదె నుండి జారెడి నీటి బిందువేరా, అంతలో కనిపించి మాయమగు నీడవేరా. చేదె నుండి జారెడి నీటి బిందువేరా, అంతలో కనిపించి మాయమగు నీడవేరా. రేపేమి సంభవించునో నీ వెరుగవురా, ఇంతేరా నీ బ్రతుకింతేరా. ఓ మానవ, హల్లెలూయా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే గనుక ప్రభు చిత్తమైతే. ఎక్కడ ఆగండి, ఏమనాలి? నోరు తెరవండి. నోరు రావట్లే అసలుకి. ఏమనాలి? ప్రభు చిత్తమైతే. నేను బెంగళూరు వెళ్దాం అనుకుంటున్నా, పో. నేను హైదరాబాద్ పోదాం అనుకుంటున్నా, నువ్వెవడరు అనుకోవడానికి? అసలు నువ్వెవడవే? మీరెవరో నయోమీలా లేకపోతే అక్కడే కనిపెట్టిన బోయాజులా? ఆడ పోవాలనుకుంటున్నా, ఏడో పోవాలనుకున్నా, దేవుడు చెప్తే పో, పర్మిషన్ ఇస్తే. నేను స్తోత్రం. అక్కడ ఏమన్నాడు? ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని దేవుడు తెలీదా? నువ్వు అప్పులతో అల్లాడుతున్నావని దేవుడు తెలీదా? నువ్వు బాధపడుతున్నావని దేవుడు తెలీదా? నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆయన కృపాసనము యొద్ద కనిపెట్టుకొని ఎదురు చూడాలి. విత్తనం అనేది ప్రార్థనకి సాదృశ్యం. విత్తనం అనేది వాక్యం కూడా ఓకే. విత్తనం అనేది ప్రార్థన. కన్నీటితో విత్తువాడు అంటే కన్నీటితో విత్తువాడు. ఇప్పుడు విత్తనాలు వేసిన వెంటనే ఫలాలు వస్తాయా? కొంతకాలం ఏం చేయాలి? కనిపెట్టాలి. ఇదిగో ఈరోజు ప్రార్థన చేశాను, కొంతకాలం ఎదురు చూస్తాను. దేవుడు ఏదైనా చేస్తాడేమో, ఏదైనా జరిగిస్తాడేమో. తన స్తోత్రం కలుగునగాక. ఏదో ఒక విధంగా నీకు సహాయం చేస్తున్నాడంటే దేవుడు నిన్ను ఇంకా విడవలేదు, మరవలేదు. ఆయన జ్ఞాపకంలో నువ్వు ఉన్నావని అర్థం. చప్పట్లు కొట్టండి గట్టిగా.
ఏదొక విధముగా, అది ఎట్టన కానివ్వండి, ఏదొక విధంగా దేవుడు నాకు ఇస్తున్నాడు, చేస్తున్నాడు అంటే నిన్ను అక్కడే ఉంచుతున్నాడు. లేదు అంటే దేవుడు చెబుతాడు కొన్ని సందర్భాలలో. పిల్లల్ని చంపేసేటప్పుడు యోసేపుకు చెప్పాడు దేవుడు, నువ్వు ఈజిప్టుకి వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. కరువు వచ్చినప్పుడు యాకోబుతో అంటాడు, నువ్వు ఈజిప్టుకి వెళ్ళు అంటాడు. యోసేపుతో కూడా నన్ను వెళ్ళు, నేను నీతో ఉంటా. దేవుడు చెబితేనే, లేకపోతే అప్పుడు దాకా మనం ఏం చేయాలి? ఆయన కనికరమ కొరకు మనం కనిపెట్టాలి. ఎందుకనంటే నీ జీవము ఏ పాటిది అన్నాడంటే అర్థమేంటి? నీ జీవం చితికిపోవచ్చు, బుడగలాగా కొండలాగా పగిలిపోవచ్చు. దేవుని స్తోత్రం. దేవుడు దర్శించినప్పుడు నయోమి కుటుంబం ఎక్కడుంది? మోయాబులో ఉంది. ఆ పోయేటప్పుడు సమృద్ధిగానే పోయిందంట అమ్మగారు, వచ్చేటప్పుడు రిక్తురాల్లాగా వచ్చింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ మధ్య ఒక అతను నాతో ఒక మాట అన్నాడండి, నాతో కాదు సారీ, ఎక్కడో అంటున్నాడు వీడియోలో ఒక మాట. వాళ్ళ నాన్న ఏదో చెప్పాడని ఒక సినిమా యాక్టర్ అతను. అంటే నేను సినిమా వాళ్ళతో మనకేం పని, మనకు అవసరం లేదు, కానీ అతను చెప్పిన ఒక మాట నాకు బాగా నచ్చింది. ఏమన్నా తెలుసా? నానా నాకేమన్నా నువ్వు చెప్పాలనుకుంటే ఒక మాట, మంచి విషయాలు చెప్పు అన్నప్పుడు తండ్రి చెప్పాడంట, నీ అంత నేను చదువుకోలేదు, నీ అంత లోక నాలెడ్జ్ కూడా నాకు లేదు, నీకు నేను చెప్పబోయే ఒక్క విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే నీకు ఇబ్బందులు కలిగినప్పుడు ఎవరిని నువ్వు చేయి చాపి అడగొద్దు. 17 రోజులు ఎదురు చూడు. ఎన్ని రోజులు? ఎందుకంటే మనిషి చచ్చిపోయేది 18వ రోజు. 17 రోజులు అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా మనిషి బ్రతకొచ్చు, కానీ 18వ రోజు ప్రాణం పోతే అప్పుడు దాకా ఎదురు చూడు. అంటే చివరి దాకా ఎదురు చూడు, తొందరపడి మాత్రం చేయి చాపొద్దు అని మా నాన్న చెప్పాడు. నా జీవితంలో ఇంతవరకు నేను అప్పు చేయలేదు అన్నాడు ఆయన. దాని స్తోత్రం గట్టిగా చెప్పండి. సరే, ఆయన ఏ ప్రొఫెషన్కి సంబంధించినోడైనా మనకు అవసరం లేదు. నాకు నచ్చిన మాట ఏంటంటే, నా ప్రియదని బిడ్డారా, కనిపెట్టాలి. ఎన్ని రోజులు కనిపెట్టాలన్నాడు? ఇంట్లో ఒక్క మెతుకు లేకపోయినా 17 రోజులు కనిపెట్టాలన్నాడు. కనిపెట్టు, తొందరపడద్దు. ఆ 18వ రోజు సంగతి తర్వాత చూద్దాం. నేను స్తోత్రం కలుగును గాక. నయోమి కుటుంబం వెళ్ళేటప్పుడు సమృద్ధితోనే పోయిందంట, కనిపెట్టకుండా. అమ్మో రాబోయే దినాల్లో ఎట్టయిద్దేమో అట్టయిద్దేమో. ఈరోజు మీరు కూడా ఊహించుకుంటారు, ఈ భీమా అయిపోతే పరిస్థితి ఏంటి, డబ్బులు అయిపోతే పరిస్థితి ఏంటి, అది అయిపోతే పరిస్థితి ఏంటి, తర్వాత ఏందని. ఏం భయపడొద్దు, కనిపెట్టు. హల్లెలూయా. నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించుకునే దానికంటే, నువ్వు ఆలోచించేదానికంటే నీకంటే 100 రెట్లు ఆలోచిస్తున్నాడు ఆయన. నమ్ముతారా లేదా? కానీ దొరికిన కాడ అప్పులు బీకమాకండి. తన స్తోత్రం. దొరికిన కాడ ఒళ్ళుంది, జీవితం ఉంది, శరీరం ఉంది, పని చేయండి, కష్టపడండి. దాని స్తోత్రం కలుగునగాక. ఏమీ లేకపోతే గవర్నమెంట్ ద్వారా స్టోర్ బియ్యం వస్తున్నాయి. ఏ బియ్యం? మనిషికి 5 కేజీలు వస్తున్నాయా లేదా? ఎంతమందికి వస్తున్నాయి? 1 కేజీ 2 రోజులన్నా తింటాడా లేదా మనిషి? 1 రోజు తింటాడా? దానిలన్నా 1 రోజు తింటావా? 2 రోజులు తింటాడు. 5 కేజీలు ఎన్ని రోజులు వస్తాయండి? 10 రోజులు వస్తాయి. అయ్యని తింటి చచ్చిపోతారా? హల్లెలూయా. కనిపెట్టాలి. ఆయన ప్రజలకి దేవుడు ఎప్పుడు దరిద్ర భోజనం ఏమి పెట్టలా, సమృద్ధినే ఇచ్చాడు. దేవదూతలు తినే భోజనం అంట పెట్టింది. ఏ భోజనం? చెప్పాలి. ఏ భోజనం? వారు ఆకలి అన్నప్పుడు పురేడు పెట్లో అన్న మనకు కూడా పడితే బాగుండి చర్చి చుట్టూ అనుకుంటున్నారా? వస్తుంది, ఆ పరిస్థితి వస్తే వస్తాయి. దాని స్తోత్రం. ఒక పాస్టర్ గారు భలే తమాషగా ఒక మాట చెప్పాడు నాకు. అయ్యా నాకు ఉడుము తినాలనిపించింది అన్నాడు. ఏమైంది అన్న? ఆడ ఉడుములు దొరకు, ఇదేం అడవి కాదు, పాడు కాదు, కానీ ఎప్పుడు నుండి నా కోరిక అది తినాలని అన్నాను. నీకేం పాడు బుద్ధి, ఉడుము తినాలని అది అంటే, లేదా తింటే కొంచెం నడువులకి బలం అంట కదా, నాకు బాగా నడువు నొప్పి, అది ఇది పరిస్థితి. ఒక ఇంటికి పోయినప్పుడు నాకు ఉడుము మోసం పెట్టారు, అప్పుడు నుండి నాకు అది తినాలని ఆశ కలిగింది అంటే. ఎంతకేమైందన్న? ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను అయ్యా అంటే, దానికోసమా అన్న? లేదు, మామూలు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను. ఎక్కడి నుండి 2 ఉడుములు తన్నుకుంటూ నేను ప్రార్థన చేసి రూమ్లోకి వచ్చినాయి అంట. గట్టిగా చెప్పండి.
టక్కన ఏమేశాడు, తలుపు వేసేసాడు. అనుకుంటున్నాడు ప్రభా నీవే పంపించావా అని. అవి బాగట్లేదంట అసలుకి. ఆంధ్రే అనుకుంటున్నాడు సాయంత్రం కల్లాట పడితే బాగుండాకని. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు ఎట్టు జరిగింది ఇది అని. మనం ఆశించిన దానికంటే అడుగు వాటికంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి. అత్యధికమైన కార్యములు దేవుడు చేస్తాడు. ఎఫెసీ దేవుని స్తోత్రం కలుగునగాక. అడుగు వాటి కంటేను 3వ అధ్యాయము అదేనా అమ్మా చదువు. అడుగు వాటి కంటేను 21:3 చెప్పేసి అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడు. అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె అడుగు వాటి కంటేను అంటే అసలు మనం అడిగేది చిన్న చిన్న అంతా 5 పైసలు 10 పైసలు రూపాయి 10 రూపాయలు లాగా ఉంటుంది. ఆయన చేయాలనుకుంటే చెప్పండి, ఆయన చేయాలనుకుంటే అడుగు వాటి కంటేను ఊహించని వాటి కంటేను అసలు రేపు మీరు ఏ స్థాయికి వెళ్తారు మీకు తెలుసా? అసలు మీరు ఊహించుకోగలరా? రేపు మీ జీవితంలో ఏం చేయబోతాడో మీకు తెలుసా? ఎవ్వడికి తెలియదు. అడుగు వాటి కంటేను ఊహించని వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు క్రీస్తు యేసు మూలముగా. చాలండి. మన దేవుడు ఎవరు? అడిగే వాటి కంటేను తన స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. నువ్వు కష్టపడి సంపాదిస్తే కొంచెమేనండి. నాకు ఈ విధంగా నాకు ఎప్పుడు తెలిసిందంటే, నాకు 2 అన్నయ్యలు కానీ చెప్పే కదా మీకు చాలాసార్లు. ఒక అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది. ఈ 3 ఏళ్ళు మొత్తం ముక్కలు అయిపోయింది మిల్లర్లో చేపెడితే. నేను చిత్తూరులో సేవ చేస్తున్నాను. చాలా చిన్న వయసు నాకు, అప్పుడు 16-17 సంవత్సరాల వయసు. ఆ చిన్న వయసులో పరిచయం చేస్తున్నప్పుడు నాకు అమ్మా నాన్న లేకపోవటం వలన పెద్ద అన్నయ్యకి సాలిసాలన సేవలు అయ్యి జరిగిన పరిస్థితి. అప్పటికే 3 ఆడపిల్లలు ఆయనకి. ఇక ఎవరు చూసుకునే వాళ్ళకి ఇదే నర్సాపేట కొప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాస్పిటల్ వేస్తే ఏం చేస్తావు? ఏదైనా మనకు కొన్ని బంధాలు ఉంటాయి కదా, ఆత్మీయ బంధం, రక్త బంధం, స్నేహ బంధం. రక్త బంధం కదా. ఇంకా పరిస్థితి చూడగా నాకు బాధ కలిగి, ప్రభా కొద్ది రోజులు నేను సేవ చేయలేను ప్రభా, పని చేసుకొని ఏదో ఒకటి ముందు ఆయన్ని బాగు చేపించి, ఇంకెందుకంటే ఇంకా సమయంలోకి నేను తప్ప ఇంకెవరు లేరు. ఎందుకంటే నాకు మొదటి నుండి అన్ని పనులు అలవాటు. దేవుని స్తోత్రం. ఏదో ఒకటి చేసి ముందు అతన్ని బాగు చేసి బయటికి పంపిస్తే తర్వాత ఎట్లాగో ఆయన బ్రతుకుతాడని అట్లా అనిపిస్తే, దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, నువ్వు కష్టపడి ఎంత సంపాదిస్తావు అన్నాడు. ఎంత సంపాదిస్తావు? ఇప్పుడు అతనికి 10 లక్షలు కావాలి. నువ్వు సంపాదిస్తావా? ప్రభా అంత స్థాయి మా దగ్గర లేదు. ఎంత కష్టపడి ఎంత వస్తాయి చెప్పండి. అప్పుడు 2003 అంటే ఎంత వస్తాయి? ఒకవేళ పనికి వెళ్తే ఎంత వస్తాయి? ఒక 100-150 వస్తాయి, అంతేనా? అప్పుడు అంతే కదా. గట్టిగా చెప్పండి. ఒకవేళ ఒళ్ళుంచి చేస్తే ఏదో పనికి. అయితే దేవుడు చెప్పింది ఏంటంటే, అడుగు వాటి కంటేనో చెప్పండి అట్లా చేశాడు దేవుడు. ఆపరేషన్ ఖర్చు, తర్వాత అతను అది ఇది అని. ఇప్పుడు మా వాడికి గుర్తుందో లేదో, ఆ కృతజ్ఞత ఉందో లేదో తెలియదు, కానీ వాడికి నిజంగా చెప్తున్నా, నాకైతే అతను చూసినప్పుడల్లా అది గుర్తు వస్తుంది. మొన్న ఏదో మీటింగ్కి ఒకరోజు ఇంటికాడ కోటం పెట్టినప్పుడు ఆ రోజు చెప్దాం అనుకున్నాను, కానీ అదే రోజు నాకు ఏరే చాట మీటింగ్ వచ్చింది. జస్ట్ అట్లా కనపడి వెళ్ళిపోయా. కానీ నేను ఆ రోజు ఈ మీటింగ్ క్యాన్సిల్ అయితే అది గుర్తు చేద్దాం అనుకోండి. కొంతమంది దేవుడు చేసిన మేలు మర్చిపోయి తిరుగుతూ ఉంటారు. హల్లెలూయా. గతం గుర్తు వస్తుందా? గతం గుర్తురాదు. హల్లెలూయా. ఆ రోజు ఈ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడాడు. అడుగు వాటి కంటేనో అత్యధికమైన కార్యములో చేయగలిగిన దేవుడు. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. ఈరోజు రోగాలతో ఏడుస్తున్నా, ఈరోజు ఆర్థికంగా ఏడుస్తున్నా, ఈరోజు అనేక రకాలైన సమస్యలతో ఏడుస్తున్నా, నువ్వు దేవుని కృపాసనం యొద్ద కనిపెడితే, నా ప్రభు కనికరం నీ మీదకు దిగి వచ్చినప్పుడు
నీ స్థితిగతులన్నీ నా దేవుడు మార్చేస్తాడో. చీకటిని వెలుగుగా మారుస్తాడు, దుఃఖమును ఆనందంగా మారుస్తాడు, దరిద్రమును ఐశ్వర్యముగా మారుస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అప్పటి వరకు మనం ఆయన దగ్గర ఏం చేయాలి? కనిపెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యములో 123వ కీర్తనలో ఉంటుందండి, ఆయన మనల్ని కరుణించేంత వరకు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు, మనల్ని కరుణించేంత వరకు ఆయన తట్టు చూచుచున్నవి, మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎటు చూడాలంటే మన కన్నులు, చెప్పండి చెప్పండి. ఎప్పుడైనా నేను మీ అందరికి ఒక విషయం చెప్తున్నానండి, మీరు ఎంత ఇబ్బందులో బాధలో ఉన్నా సరే దేవుడికి మాత్రమే చెప్పండి, ఎవరు చెప్పొద్దు. దాని స్తోత్రం. చెబితే ఎప్పుడైనా మాకు చెప్పండి, తప్పులేదు. దైవజనులుగా మాకు చెప్పొచ్చు, ఎందుకంటే మీకు మీ బాధల కొరకు ప్రార్థన చేసే తండ్రులం కనుక మాకు చెప్పొచ్చు. ఇంకెవరికి చెప్పమాకండి, నవ్వుతారు, తక్కువ అంచనేస్తారు, చిన్న చూపు చూస్తారు మిమ్మల్ని. దాని స్తోత్రం. ఆయన చెప్పాలి నోటితో, ఆయన మనలను కరుణించు వరకు మన కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయంట? ఎవరి వైపు చూస్తున్నాయంట? ఆయన వైపే. రోషంగా బ్రతకండి, పౌరుషంగా బ్రతకండి. ఆడంటే ఆడు అడుగు తినమాకండి. మా బాధ ఎట్ట అంటే ఇప్పుడు ఇంకా అవన్నీ చెప్పుకున్నప్పుడు మన దేవుడు గొప్ప దేవుడు అని ఎలా చెప్పగలమండి? చెప్పగలమా? అంత గొప్ప దేవుడు అయితే మీ దేవుడు ఎందుకు చేయడండి అంటారుగా, బయటికన్నా పోయిన లోన అంటారుగా. ఆయన కరుణించే వరకు, నోటితో ఇప్పుడు చెప్పండి, ఆయన కరుణించే వరకు మన కన్నులు ఆయన వైపే. ఈరోజు ప్రారంభించే ప్రార్థన ఇదిగో, ఈరోజు ప్రారంభించే ఒక అంశం కొరకు, ఒక అవసరత కొరకు, ఆయన కరుణించేంత వరకు, రోజు కానీ, వారం కానీ, నెల కానీ, సంవత్సరం కానీ ఆయన కార్యము కొరకు నేను ఏం చేస్తున్నాను? కనిపెట్టాలి. ప్రార్థన చేస్తున్నాను, దేవునికి అప్లికేషన్ పెట్టాను, చేస్తున్నాను. దిగజారి మాట్లాడకూడదు దేవుని బిడ్డలు. ఏం లేవండి అనకూడదు. దేవుని స్తోత్రం. పౌలు ఒక మాట అంటాడు, మంచి మాట. మనుషుల దయను పొందుకోవాలనుకుంటున్నానా నేను? అది ఎప్పటికీ జరగదంటాడు. గలతీ 1:10 చదవండి. మనుషుల దయ నాకెందుకు? మనుషుల కనికరం నాకెందుకు? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా? దేవుని దయను సంపాదించుకొనుచు. ఈ రోజున దేవుని దయ కావాలా, మనుషుల దయ కావాలా మీ ఇంటి మీదకి? ఎంతమంది చెప్పండి. దయ అంటే కనికరం. ఎవరి దయ కావాలి మీకు? దేవుని దయ కావాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? ఇప్పుడు కృపాసనం ఎద్దకు రావాలి కనిపెట్టడానికి. పౌలు అంటున్నాడు, మనుషుల దయనా లేకపోతే దేవుని దయనా? మనుషుల దయ నాకెందుకు? నా మీద ఎవరి దయ ఉండాలి? దేవుని దయ ఉండాలి, దేవుని కనికరం ఉండాలి, దేవుని కటాక్షం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. నీ మీద ఉండాలి, నీ పిల్లల మీద ఉండాలి, నీ కుటుంబం మీద ఉండాలి, నీ పనుల మీద ఉండాలి, నీ వ్యాపారాల మీద ఉండాలి. ఎవరి దయా? దేవుని దయా. అతడు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను అంటే అది ఇంకొక మాట. మన మీద అసలు ఉండాల్సింది దేవుని దయ అండి. నీ దయ నా మీద ఉండాలి, నా పిల్లల మీద ఉండాలి, నా కుటుంబం మీద ఉండాలి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని కరుణించే వరకు చెప్పాలి. అటే ఎటు అటే నీవు వస్తావని కరుణిస్తావని, నీవు వస్తావని త్వరలో ఈ పాట రాస్తున్నా నేను. నీవు వస్తావని కరుణిస్తావని, నా ఆశలు నెరవేరుస్తావని, నా స్థితి మారుస్తావని. హల్లెలూయా. నీవు వస్తావని
కరుణిస్తావని, ఆశలు నెరవేరుస్తావని, నా స్థితి మారుస్తావని. అటేనండి. దేవుని స్తోత్రం కలుగునగాక. కొంతమంది మనం చెబుతాం, ఓ నా శత్రువా, ఈరోజు నా మీద అతిశయపడొద్దు. ఈరోజు నేను కింద పడిపోయినా త్వరలో నా దేవుడు నన్ను పైకి లేపుతాడు. మీకా గ్రంథం 7:3 చదవండి ఒకసారి. మీకా గ్రంథం 7:3. హల్లెలూయా. 7:8. సారీ 7:8. నా శత్రువా, ఓ నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నా మీద ఈరోజు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారా? మమ్మల్ని తక్కువగా అనుకుంటారా మీరు? ఓ నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. ఈరోజు మీ అందరికి చెప్తున్నాను, మిమ్మల్ని ఎంతమంది అయితే చులకన చేసి మాట్లాడుతున్నారో మీ స్థితిని బట్టి, గతిని బట్టి, వాళ్ళందరితో నువ్వు చెప్పాల్సిన మాట, ఓ నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నా మీద అతిశయింపవద్దు. నేను కింద పడినను తిరిగి లేతును. మరలా లేస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. నేను క్రింద పడినాను, తిరిగి లేతును. మరలా నా దేవుడు నన్ను లేపుతాడు, మరలా నన్ను పైన నిలబెడతాడు ఆయన. అప్పటిదాకా ఎదురు చూస్తూనే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు వస్తావని, కరుణిస్తావని, ఆశలు నెరవేరుస్తావని, స్థితి మారుస్తావని ఎదురు చూస్తున్నాను ప్రభా. కనిపెట్టరు కొంతమంది. ఇంక చెప్పుకోవడమే, వాళ్ళకి ఇలా చెప్పుకుంటా తిరుగుతుంటే ఎట్టబోతాయండి మీ సమస్యలు. కొంత సమయం ఆయన దగ్గర కూర్చొని అడుగుతున్నావా? ఎవరికి చెప్పకుండా, ఎవరికి చెప్పొద్దు. అసలు నీ అంతరంగంలో ఉన్న బాధ వేదని ఎవరికి చెప్పొద్దు. కూర్చో, ఒక చోట కూర్చో. ఈ ఇల్లు కూడా లేని పరిస్థితి, చెట్టు కింద కూర్చో, ఎడారిలో కూర్చో, కనిపెట్టు. హల్లెలూయా, నీ వైపే చూస్తున్నాను. హల్లెలూయా. ఏడు, రోదించు. నీ పాదాలు పట్టుకున్నాను ప్రభా, నువ్వు కరుణిస్తావని. దేవుని స్తోత్రం. దేవుడు మన మీద కనికరం చూపితే మరణకరమైన రోగాలైనా మాయమైపోతాయి. తెలుసా మీకు? మరణకరమైన రోగాలైనా మాయమైపోతాయి. చదవండి. దేవుడు మనల్ని కరుణిస్తే ఏం జరిగిద్దో. దేవుని స్తోత్రం కలుగునగాక. వాక్యం చెబుతుంది, ఆయన ఆమె మీద కనికరపడి, లూకా సువార్త 7:13, ఆయన ఆమె మీద కనికరపడి, అదేనా, ప్రభు ఆమెను చూసి చచ్చిపోయిన బిడ్డను లేపాడు. అక్కడ చూడండి, దేవుడు కనికరపడితే ఈరోజు నీ స్థితి, చనిపోయిన స్థితిలో ఉన్నా ఆయన నిన్ను పైకి లేపుతాడు. ఎంతమందికి ఉంది ఈ నిరీక్షణ, ఈ నమ్మకం? ఎంతమందికి ఉందండి? దేవుడు నిన్ను లేపుతాడా, ఎట్నే ఉంచుతాడా? చెప్పండి. ఇంక జీవితాంతం మా బ్రతికింతే అనుకోమాకండి. ఆయన వస్తాడు ఏదో ఒకరోజు. ఆయన వస్తాడు. ఎదురు చూస్తున్న వారిని, కనిపెడుతున్న వారిని సిగ్గుపడనివ్వక మీ దగ్గరికి వచ్చి అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యములు చేస్తాడు. కనిపెట్టాలి. లోకంలో ఒక సామెత ఉంది, అడగందే అమ్మాయినా పెట్టదంటారు కదా. అడగంది అమ్మాయిని పెట్టదట. నువ్వు అడగాలిగా దేవుణ్ణి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. చెప్పాలి. ఆ 3 మాటలు చెప్పండి. అడుగుడి మీకు. బాధపడతా కూర్చోండి సరిపోద్దా? అన్న బాధపడతా కూర్చున్నప్పుడు కార్యం జరిగిందా? మందిరంలో చెప్పుకున్నప్పుడు కార్యం జరిగిందా? ఈ రోజున ఎన్నో ఉన్నాయి మీకు అవసరతలు, ఎన్నో బాధలు, కష్టాలు ఉంటాయి. మౌనంగా దిగులు పడతా, కుమిలిపోతూ నీ భారం నువ్వే మోస్తే ఎట్లా? కొన్ని గంటలు ఆయన దగ్గర కనిపెట్టండి. నిద్ర కూడా రాకూడదు. అర్థమైంది? నీ పరుపు కూడా తడిచిపోవాలి కన్నీళ్ళతో. ఆ చుక్కల పడాలి ఆ పరుపు మీద. అర్ధరాత్రి ఏ సమయంలోనైతే ఇక ఎట్టుండాలంటే, ఇక పట్టు విడవకుండా, దాని ఇదంటా చూడండి, పట్టు విడవని విక్రమార్కుల్లాగా ఏం చేయాలి? కనిపెడుతూనే ఉంటారు. ఏంటి ప్రభా, ఏంటి నాయన, ఏంటి? మళ్ళీ జవాబు వచ్చేంత వరకు అలా చేస్తే దేవుడు కనికరిస్తాడు. ఆయన కనికరపడితే చచ్చినలు కూడా లేస్తారు. దేవుని స్తోత్రం. నీ రోగం ఒక లెక్క ఆయనకి, నీ జబ్బులు ఒక లెక్క. చెప్పండి.
ఆయన కరుణించేదాకా ఎదురు చూడలేకపోతున్నావు. అదే నీలో ఉన్న లోపం. దేవుని స్తోత్రం. ఆయన కరుణించేంత వరకు ఎదురు చూడు. ఎవరికి చెప్పొద్దు, ఎదురు చూడు. ఆయన కనికరించాడు యోసేపుని. దేవుని స్తోత్రం కలుగునగాక. యోసేపు మీద ఆయన కనికర పడ్డాడంట. ఆదికాండం 39. యోసేపు మీద ఆయన కనికర పడ్డాడండి. నా ప్రియదేని బిడ్డలారా, ఈ రోజున దేవుని మీద కనికర పడతాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 21 అమ్మా 21 39:21. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి. బిడ్డ, ఈరోజు గమనించాలి మీరు. నా మీద కూడా కనికరపడు ప్రభువా. ఒక్కసారి మొక్కలు చూడు ఒకసారి. నా మీద కనికరపడు. ఎన్నో బాధలతో ఉన్నారు ప్రభువా, ఎన్నో అవసరతలతో ఉన్నారు. దేవుడు అంటాడు, నువ్వు నా దగ్గర రావట్లేదు కయ్యా, నువ్వు నన్ను అడగట్లేదు కదా అని బాధపడుతున్నాడు. అడగట్లేదని, చెప్పుకోవట్లేదని బాధపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు నా మీద కనికరపడాలి. చేతులు పైకెత్తి కన్నీళ్ళు విడిచి అడగండి. అది ఏదైనా సరే, ఆర్థిక ఇబ్బందుల, అప్పుల, రోగమా, నిందల, అవమానాల, ఏమి లేని స్థితి. నీవు వస్తావని, కరుణిస్తావని, నా ఆశ తీరుస్తావని, నా స్థితి మారుస్తావని ఎదురు చూచుచున్నాను. ఏడుస్తూ ఉన్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నా. నీవు వస్తావని, కనికరిస్తావని, నీవు వస్తావని హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. యేసయ్యా, మౌనంగా ఉండొద్దు. నీవు వస్తావని, కరుణిస్తావని, యేసయ్యా, నీ పాదాలు పట్టుకొని నీ సింహాసనం యొద్ద నీ కనికరం కొరకు కనిపెడుతున్నానయ్యా. నిత్య జీవార్థమైన ఆయన కనికరం కొరకు కనిపెడితే ఆయన ప్రేమలో నీవు నిలిచి ఉండగలుగుతావు. ఆయన ప్రేమలో స్థిరపరచబడగలవు. కనిపెట్టే అనుభవం ఉందా నీకు? కనిపెట్టే మనసుందా? అయ్యా, కనిపెడుతున్నాను ప్రభువా, కనిపెడుతున్నాను. హృదయం ఇప్పి చెప్పండి, హృదయం ఇప్పి చెప్పండి దేవునికి, హృదయం ఇప్పి చెప్పండి. వ్యర్థముగా ఎక్కడెక్కడో కన్నీళ్ళు విడిచావు, వ్యర్థముగా ఎవరెవరికో చెప్పుకొని బాధపడ్డావు, ఏడ్చావు. ఇప్పుడు సరైన స్థలానికి వచ్చావు, సరైన స్థలములో కూర్చున్నావు. ఇప్పుడు కదా నీవు ఏడవాల్సింది, ఇప్పుడు కదా నువ్వు కనిపెట్టాల్సింది, ఇప్పుడు కదా నీ గోడు చెప్పుకోవాల్సింది. ఎదురు చూస్తున్నాను, ఏడుస్తూ ఉన్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను. నీవు వస్తావని, కరుణిస్తావని, నీవు వస్తావని, కరుణిస్తావని, ఆశలు తీరుస్తావని, స్థితి మారుస్తావని, ఆశలు తీరుస్తావని, స్థితి మారుస్తావని ఎదురు చూచుచున్నాను, ఏడుస్తూ ఉన్నాను,
నీవు వస్తావని, నీవు వస్తావని కరుణిస్తావ. ఈ రోజు నుండి పట్టుదలతో రోజుకి కొన్ని గంటల దైవ సన్నిధిలో కనిపెట్టి మోకాళ్ళు నొప్పులు వస్తున్నా, చేతులు బరివెక్కిపోయినా, గొంతు మోగపోయినా, కన్నీళ్ళు ఆవిరైపోతున్నా ఆయన పాదాల మీద పడిపో. నీవే దిక్కయ్యా, నీవే ఆశ్రయమయ్యా, నీవే ఆధారమయ్యా, నీవే నాకు సమస్తానికి సమస్తం ప్రభు. కనిపెట్టుకుని వారిలో ఎవడు సిగ్గుపడదని చెప్పావు. నీ కనికరం నిత్య జీవార్థమైనది. నీ కనికరం స్థితిగతులను మారుస్తుంది. యేసేపుని కనికరించావు, స్థితి మార్చావు. నీ కనికరం నా మీదకి రావాలి. నీ కనికరం నా మీదకి బిడ్డ ఒక్కసారి 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 ప్రార్థన చేయి. అయ్యా నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది నాయ. నీవు వస్తావని కరుణిస్తావని, నీవు వస్తావని కరుణిస్తావని, ఆశలు తీరుస్తావని స్థితి మారుస్తావని, ఆశలు తీరుస్తావని స్థితి మారుస్తావని, ఎదురు చూచుచున్నాను ఏడుస్తూ ఉన్నాను, ఎదురు చూస్తూ ఉన్నా ఏడుస్తూ ఉన్నాను. నీవు వస్తావని కరుణిస్తాను. అవును, ఆయన వస్తాడు నీ దగ్గరికి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా బెత్లెహేం వాసుల్ని ఆయన దర్శించడానికి వచ్చాడు. 38 ఏళ్ల నుండి రోగిగా ఉన్న వ్యక్తిని దర్శించడానికి నా ప్రభు వచ్చాడు. ఈరోజు నువ్వు దుఃఖములో ఉన్నా, ఈరోజు వేదనతో ఉన్నా, ఈరోజు బాధతో ఉన్నా, ఈరోజు ఆర్థికముతో ఉన్నా, ఆయన కృపాసనం యొక్క గిర్ర, ఆయన కృపాసనం మీద కనిపెట్టు. నీవు వస్తావని కరుణిస్తావని, నీవు కరుణిస్తావని, ఆశలు తీరుస్తావని స్థితి మారుస్తావని, ఆశలు తీరుస్తావని స్థితి మారుస్తావని, ఎదురు చూస్తూ ఉన్నాను ఏడుస్తూ ఉన్నాను. అయ్యా ఎదురు చూస్తూ ఉన్నాను ఏడుస్తూ ఉన్నాను. నీవు వస్తావని కరుణిస్తావని, నీవు వస్తావని కరుణిస్తావని, ఎదురు చూస్తున్నాను ఏడుస్తూ నేను ఉన్నాను, ఎదురు చూస్తున్నాను ఏడుస్తూ నేను ఉన్నాను, ఎదురు చూస్తున్నాను ఏడుస్తూ నేను ఉన్నాను, ఎదురు చూస్తున్నాను ఏడుస్తూ నేను ఉన్నాను. నీవు వస్తావని కరుణిస్తావని, నీవు వస్తావని కరుణిస్తావని, ఏడుస్తూ నేను చూస్తున్నాను ఎదురు చూస్తున్నాను, ఎదురు చూస్తున్నాను ఏడుస్తూ నేను ఉన్నాను. నీవు వస్తావని కరుణిస్తావని, అయ్యా
నీవు వస్తావని కరుణిస్తావని నీవు వస్తావని స్థితి మారుస్తావని నీవు వస్తావని ఆశలు తీరుస్తావని నీవు వస్తావని ఆశలు వస్తావని వస్తావని నా స్థితి చూస్తావని నా ఆశలు తీరుస్తావని అన్నలు అమ్మవేసిన యేషోబుకి తల్లి చనిపోయినా తండ్రి దూరమైన నమ్మిన వారు నింద వేసి చెరసాల పాలు చేసిన యోసేపు ఎవరి వైపు చూసేవాడు? యోసేపు దేవుని వైపు చూస్తూ దేవుని దగ్గర కనిపెట్టేవాడు. దేవుడే నాకు న్యాయాధిపతి, దేవుడే నా స్థితి మార్చగలిగిన వాడు, దేవుడే నా ఎడల శ్రద్ధ చూపగలిగిన వాడని ప్రతిరోజు ఆయన కృపాసనం ఎద్దకు వెళతాడు, కనిపెడతాడు. ఈరోజు నువ్వు కనిపెడితే నీ స్థితి ఎంత దుర్భరముగా ఉన్నా, ఎంత ఎంత కఠినమైన మార్చలేని చేదైన అనుభవాల్లో నీవున్నా, ప్రియ దేవుని బిడ్డ, ఆయన వస్తాడు, నీ స్థితి మారుస్తాడు. ఆయన వస్తాడు, నిన్ను గెలిపిస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, మహిమలు చేస్తాడు, ఏదైనా చేయగలడు. కనిపెట్టుకుని వారిలో ఎవడు సిగ్గుపడలేదు. నిత్య జీవార్థమైన ఆయన కనికరం కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి, కనిపెట్టాలి, కనిపెట్టాలి. నిత్య జీవార్థమైన ఆయన కనికరం కొరకు కనిపెట్టాలి. మనకి మనుషుల దయ, మనుషుల కనికరం మనకొద్దు, దేవుని దయ కావాలి. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, మా అందరి మీద నీ కనికరం ఉండును గాక, మా అందరి మీద నీ కటాక్షం ఉండును గాక. ఆ కనికరము కొరకు కనిపెట్టినట్లు నీ కృపాసనం యొద్ద మేము కనిపెట్టుకుని ఉండాలి. దాసుని కనులు యజమానుని చేతి తట్టును, దాసి కనులు యజమానురాలు చేతి తట్టును చూచున్నట్లు ఆశతో నిన్ను చూస్తున్నా. నీవు మమ్మల్ని కరుణించేంత వరకు మా కన్నులు నిన్ను చూచుచున్నవి. నిన్ను కనిపెట్టుకునే వారిలో ఎవడు సిగ్గుపడలేదు. నీ కనికరం నిత్య జీవార్థం. నీ కనికరం స్థితి మారుస్తుంది. నీ కనికరం పడిపోయిన చోట లేవనైతే గొప్ప కృపనిస్తుంది. నీ కనికరం అవమానపరచబడ్డ చోట గొప్ప ఘనతనిస్తుంది. నీ కనికరం మా మీద ఉండాలి, నీ కటాక్షం మా మీద ఉండాలి, నీ కృప మా మీద ఉండాలి ప్రభా. స్తోత్రం, స్తోత్రం. చెప్పిన వాక్యం అందరి హృదయాలు నాటి ఫలింపచేసి వారమంతా కాపాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం కూడి వచ్చిన మనకి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక. హల్లెలూయా. అందరూ ప్రైజ్ లార్డ్, వందనాలు. గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా. గమనిక దయచేసి అందరూ కూర్చోండి.